గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ధర్మశాస్త్రం ప్రకారం అప్పులు తీర్చకపోవడం వల్ల ఏవైనా నష్టాలు కానీ లేదంటే ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయంటారు? అసలు అప్పు అన్నది మనం పెట్టుకున్న పేరు. అసలు పేరు రుణము. అవును. ఆ రుణం తీసుకున్న తర్వాత ఇచ్చేటప్పుడు ఆ రుణం మీద ఇచ్చే దాని పేరు వృద్ధి. దాని పేరు ట్యాక్స్, వడ్డీ. ఆ వడ్డీకి కొత్త పేరు పెట్టాడు, కుసీదం అన్నాడు. కుసీదం. వడ్డీ ఇవ్వనట్టయితే ఆ ఇచ్చిన వాడు దెబ్బతింటాడు కదా, అవును, నశించిపోతాడు వాడు. కుసీద నశించకుండా నిలబెట్టేది వాడిని. వీడు ఇవ్వలేదు, వీడికి పాపం తగులుతుంది కదా, అందుకని దాని పేరు కుసీదం. అందుకని అలాంటి డబ్బులు ఇచ్చే వాళ్ళకి పేరేమిటో తెలుసు అప్పట్లో? శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు. అది కాస్త శెట్టి కింద మారింది. వణిక్ అంటే ఒక వస్తువు పట్టుకొచ్చి నీకు ఇచ్చి దానికి కొంత అమౌంట్ దాన్ని తీసుకుంటాడు, వణిక్. అది కాస్త వాణిజ్యం అయ్యింది. ఇలాగా వాళ్ళు 3 పనులు చేయాలి. పొలాలు దున్నాలి, గోవులని కాపలా కాయాలి, గోవులని రక్షించాలి. గోవుల్ని రక్షించే వాళ్ళు గోమఠులు. అది కాస్త కోమటి కింద మారింది. అలాగే గోవుల్ని రక్షించడానికి పెట్టుకుంటారు కదా వాళ్ళు, గోప్తా. వాళ్ళు కదా గుప్తా అయ్యారు. అంచేత వీళ్ళు 3 పనులు చేయాలి: కృషి, గోరక్షణ, వాణిజ్యం. ఇప్పటికీ పాతకాల వాళ్ళు హైదరాబాద్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ పొలాలు దున్నుతారు, ముందు వ్యాపారాలు ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కుసీద ఉంది కదా, ఇవ్వనట్టయితే సమాజంలో ద్రోహం చేస్తున్నాం అని అర్థం. తీసుకున్న డబ్బుకి తగినట్టుగా వృద్ధి ఇవ్వలేదనుకో, అవతల నాశనం చేస్తున్నావు. తద్వారా నీవు తాత్కాలిక లాభం పొందవచ్చుగాక, దెబ్బతింటున్నావు నువ్వు. అగో ఇది ప్రమాదం. అందుకనే రామకృష్ణ ఇత్యాది అవతారాల్లో కూడా స్వామి బాకీ పడి ఉన్నవాడి వల్లే సుగ్రీవుడికి ఏం చేశాడండి? రాజ్యం ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? తన నగరానికి తీసుకొస్తే సన్మానం చేశాడు. విభీషణుడు రాజ్యం ఇచ్చాడు, తన దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ చెప్పాడు, ఇంక ఇబ్బంది ఏమొచ్చినా నా దగ్గరికి రానే ఉన్నా అన్నాడు. బలి చక్రవర్తిని పాతాళాన్ని తొక్కాడు, తొక్కి ఇంద్ర పదవి ఇస్తున్నానన్నాడు అని. అంతేకాదు, ఈ యుగం అయ్యేదాకా నీ ముందు నేను కాపలా కాస్తానన్నాడు గుమ్మానికి. అందుకని బలిపాడ్యం అంటారే, ఆ రోజున స్వామి పర్మిషన్ తీసుకు బయటకు వస్తాడు. అంటే వృద్ధి అన్నది తప్పనిసరిగా వడ్డీ తీర్చి తీరాలి. అది వడ్డీ అన్న దాని పేరుతో వాడు దోపిడీ చేస్తే వాడిది తప్పే. తీసుకోవాలి. అందుకనే మన పెద్దలు ఏం చెప్పారు? ఒరేయ్, కడుపులో ఉండగా నువ్వు తన్నిన తన్నులకి అమ్మ బయటికి వచ్చి ఒక్క తాపు తందనుకో, నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు గతి ఏమిటిరా? అందుకని దీనికి ఏం చేయి? మాతృదేవో భవ, ఆమెని దేవతగా పూజించు. అది నీ వడ్డీ తీర్చుకోవడం అవుతుంది, బాకీ తీర్చుకోవడం అవుతుంది. పితృదేవో భవ, ఆయన నీ జన్మకి కారణమయ్యాడు. ఆయన్ని ఎలాగా? ప్రతి ఏడాది పిల్లాడి మాట చెప్పిన మాట నువ్వు నిత్యకర్మలు చెయ్యి, ఆ తర్వాత నేర్చుకో. వృద్ధాప్యం వస్తే చూసుకో జాగ్రత్తగా. ఆయన లేడనుకో, ప్రతి ఏడాది ఆయన పేరు మీద భోజనం పెట్టు, గైలో ప్రణపరాధం చెయ్యి. ఇవి మార్గాలు, ఇవన్నీ కూడా తీర్చులేవు. అంచేత వడ్డీ అన్నది కేవలము క్యాష్ అని మాత్రమే అనుకోకండి అని కాదు అక్కడ. దీనివల్ల నువ్వు తీసుకున్నందువల్ల నీ కుటుంబం నిలబడిందో, నీ వంశం నిలబడడం జరిగింది. మళ్ళీ తీర్చుతుంటే ఏమవుతుంది? ఇలాంటి ఇంకో 10 మంది కలుగుతుంది అన్నమాట. దాన్నే బాకీ తీర్చుకోవడం. బాకీ అన్న పదం ఏంటి? హిందీ పదం అది. అది అందుకోసం వచ్చింది బాకీ అన్న. అందుకని ఇవన్నీ కూడా ఇది అన్ని సాంప్రదాయాల్లో ఉన్నాయండి. ఆఖరికి
తోచి తోచక నీళ్లు పోస్తున్నావురా, ఉమ్. ఆ విత్తనం ఎదిగి పెద్ద చెట్టు అయి నీ బకి తెచ్చుకుంటుంది. నువ్వు ఊహించావా? ఏం లేదు, చేతులు కడుక్కోడా నీళ్ళు ఎక్కడ ఉందంటే అక్కడ ఉన్నట్ట అరటి చెట్టు ఉంది అక్కడ. ఉమ్. అక్కడ రోజు చేతులు కట్టుకున్నాం, ఆ. చేతులు కడుక్కున్నాం, గెల్లిస్తుంది దుంపదగా. ఏమిటిది అంటే వృక్షాలు ఇస్తున్నాయి. ఉమ్. కాకి ఉంది చూచావా, ఎంగిలి పడేస్తుంటే తింటుంది అది. కానీ నీ ఇంటికి ప్రమాదం వస్తుంటే ఎటుగంట టైంలో కాకి కూస్తోంది, కాకి కూస్తోంది ఉమ్. ఎటుగంట టైంలోను. అంటే మన ఇంటికి బంధువు ఎవడో వస్తున్నాడు, వస్తున్నారని అర్థం. అది తీర్చుకుంటోంది బాకీ. అవును. ఇన్ని రకాల జంతువులు చేస్తున్నాయి అన్నట్టు. ఆవుకి ఏం పెడుతున్నావురా నువ్వు? గడ్డి. గడ్డి. అది పాలిస్తోందిరా. ఉమ్. ఎలాగో తెలుసా? దూడ తాగుతుంటుంది, దాని కడుపు నిండిపోగానే అది ముట్టతో ఇలా ఇలా పొడుస్తుంది, ఉమ్. ఎక్స్ట్రా తాగదు. ఉమ్. అప్పుడు ఆవు అంబారవం చేస్తుంది, ఉమ్. గుర్తు పాలు పితుక్కోండి వచ్చని చెప్పి. అవును. ఎన్ని రకాలుగా జంతువులు చేస్తున్నాయి, ఉమ్. ఇవన్నీ చేస్తున్నాయి. అంచేత వృద్ధి వడ్డీ కట్టి తీరాలి, తీరాల్సిందే. ఇది ఉపయోగం నీకు. ఓకే. ఇది మనకి శాస్త్రాలు, మన ధర్మశాస్త్రం ఇవన్నీ చెప్పాయి. ఉమ్. స్వస్తి. ఓకే గురుగారు, నిజంగానే అప్పుల బాధలని విన్నాం కానీ అప్పులు పేరున తీసుకొని దానికి వడ్డీ చెల్లించకపోతే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని. అప్పుల బాధలు ఏమైంది? ఉమ్. అవసరాన్ని మించి తెచ్చుకుని తగలబెట్టి ఆ, ఇవ్వాల్సిన వాడికి ఇవ్వకుండా ఉంటే అది అప్పుల బాధ అవుతుంది. డబ్బుల వల్ల వస్తాయి నిజంగానే. అప్పుల వాడి బాధ కాదు, ఉమ్. అప్పుల వల్ల ఉమ్. వాడి తీవ్రమైన బాధ. బాధ. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.